Good morning, BNI. Thank you, Narasimhanna, for introducing me. Thank you, Head Table, for giving me this opportunity. అందరికీ తెలుసండి, నా పేరు బాలాజీ. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ నేను పరిచయం చేసుకుంటున్నాను. మా కంపెనీ ఫర్మ్ వచ్చేసరికి శ్రీ వైష్ణవి కన్స్ట్రక్షన్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసామండి, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఇప్పటి వరకు దాదాపు నేను 200+ అప్రూవల్ ప్లాన్స్ ఇచ్చాను, అలాగే 800+ వర్కింగ్ డ్రాయింగ్స్ ఇచ్చేసాము. ఇప్పటి వరకు నాది 10 years ఎక్స్పీరియన్స్ అండి. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పడానికి వచ్చాను. ప్రజెంట్ లేఅవుట్ అందరికీ తెలుసు, లేఅవుట్స్ అంటే మన నాగభాస్కర్ అన్న చెప్తున్నట్టు రోడ్స్ 30 అడుగులు ఉండాలి అని చాలా నామ్స్ ఉంటాయి. ప్లాట్ విడ్త్, ప్లాట్ ఏరియా అని, ఒక ఓపెన్ స్పేస్ ఉండాలి అని, వాటర్ ట్యాంక్స్, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కావాలి. అవన్నీ ఉంటేనే ఒక లేఅవుట్ అయ్యింది. అలా లేకుండా కూడా కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. తెలియకుండా కొంతమంది ఓనర్స్ అలాగా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో పర్చేస్ చేస్తారు. అలాంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఎల్ఆర్ఎస్, అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఎవరైనా బిల్డింగ్లు కట్టుకోవాలంటే వెంటనే పర్మిషన్ రాదండి. ఈ ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే ఆ ఏరియాలో బిల్డింగ్స్ ఇంటిని పర్మిషన్ వస్తుంది. అలాగే లీగల్గా కూడా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఏదైనా ప్లాన్ కావాలి అంటే 14% గవర్నమెంట్ ఛార్జెస్ కట్టాలి, డెవలప్మెంట్ ఛార్జెస్ అని మార్కెట్ వాల్యూ మీద. ఈ ఎల్ఆర్ఎస్ మనం అప్లై చేస్తే 7%కే అయిపోద్ది. ప్రాసెస్ ఏంటంటే సింపుల్, నన్ను కన్సల్ట్ అయితే చాలు, నేను చేసేస్తాను మొత్తం ప్రాసెస్. ఇది టైం వచ్చేగలిగే January 23rd లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఆ లోపల ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళది ఇమీడియట్గా అయిపోద్ది. మనం అప్లై చేసిన తర్వాత డిపార్ట్మెంట్ నుండి స్క్రూటినైజ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆథరైజ్ వస్తారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి పెనల్టీ అమౌంట్ వేస్తారు. ఆ పెనలైజేషన్ పే చేసేస్తే అయిపోద్ది. మెయిన్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే అది అవ్వదండి. ఎకరంలో కానీ లేకపోతే ఎవరిదైనా ఒక ల్యాండ్ ఉండి దాంట్లో కనీసం ఒక 100 square meters అయినా ప్లాట్ కింద డివైడ్ అయ్యి ఉండాలి. అలా డివైడ్ అయితేనే అది ఎల్ఆర్ఎస్ స్కీమ్కి అప్లికబుల్. ఇది ఎక్కడెక్కడ అప్లికబుల్ అంటే ఆల్ ఓవర్ ది ఆంధ్ర అండి. నగర పంచాయత్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే ఐలాస్, అన్ని చోట్ల వర్క్ అవుతుంది. ఒకవేళ చేసుకోకపోతే నష్టాలు ఏంటి? నష్టాలు వచ్చేసేగలిగి అక్కడ డెవలప్మెంట్స్ అనేవి కంపల్సరీ జరగదండి. డెవలప్మెంట్స్ ఎక్కడైనా జరగాలి అంటే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటేనే జరుగుద్ది. ఇప్పుడు లేఅవుట్ అనేది రెగ్యులరైజ్ చేయకపోతే అది డిపార్ట్మెంట్కి అందవు. డిపార్ట్మెంట్కి అందనప్పుడు వాళ్ళు ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ డ్రైనేజ్ ఛార్జెస్ కానీ ఏది ఉండదు. అలాగే మీ వాల్యూ కూడా తగ్గిపోద్ది. మీరు సేల్ చేయాలన్నా రిజిస్ట్రేషన్స్ జరగవు. అందుకని ఇవన్నీ కావాలి అనుకుంటే ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే మంచిది. ఇప్పటి వరకు చెప్పిందే మళ్ళీ వస్తా ఉంటుంది. అది మైక్ పెడతావు అక్కడ. ఇప్పుడు మనం బ్యాంక్ లోన్స్ కావాలన్నా, అక్కడ ఎమ్యూనిటీస్ ఏదైనా కావాలన్నా కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలండి. మీ ప్రాపర్టీ వాల్యూ పెంచుకోవాలంటే లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేశారు. 30th June నుండి ఇప్పుడు January 23rd వరకు వచ్చింది. నెక్స్ట్ బీపీఎస్ స్కీమ్. ల్యాండ్ ఎలాగైతే రెగ్యులరైజ్ చేసుకుంటామో బిల్డింగ్స్ కూడా అలాగే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా గవర్నమెంట్ ఒక 4 months స్కీమ్ పెట్టింది. బీపీఎస్ వచ్చేసరికి ఏంటంటే పర్మిషన్ లేకుండా ఎవరైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఈ టైంలో రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. ఆ బిల్డింగ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లికబుల్ ఏంటంటే January 1st, 1985 నుండి మొన్న August 31st, 2025 వరకు ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని ఈజీగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కడెక్కడ అప్లికబుల్ అంటే ఆల్ ఓవర్ ద మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్, ఐలా, గ్రామ పంచాయత్, అన్ని చోట్ల అప్లికబుల్ అవ్వండి ఆల్ ఓవర్ ది ఆంధ్ర. ఇప్పుడు బిల్డింగ్స్ వచ్చేసేగలిగే పర్మిషన్ లేకుండా కాదు. ఇప్పుడు కొంతమందికి 200 square meterలో G+2 వరకే పర్మిషన్ ఉంటుంది. కానీ వాళ్ళు కట్టేదేమో కన్స్ట్రక్షన్ 3rd floor, దానిపైన ఇలా చిన్న పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసేసుకుంటారు. అది కూడా ఈ టైంలో రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. అందరికీ ఇలాగా అన్ని ఫ్లోర్లు కట్టిన తర్వాత పైన చిన్న పెంట్ హౌస్ వేసుకుందాము, చిన్న లాన్ లాగా పెట్టేసుకుందాము అని ఉంటుంది. కంపల్సరీ అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. అది కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. అండ్ డీవియేషన్ పార్ట్ ఆల్సో నార్మల్గా అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఇలా బిల్డింగ్ స్ట్రక్చర్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్య సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. అది ఓపెన్ టు స్కై ఉండాలి. ఆ ఓపెన్ టు స్కై ఇవ్వకుండా ఇప్పుడు ఈల్డ్ కోసం అందరూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసుకుంటారు.
ఆ ఏ డీవియేషన్ పార్ట్ కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ అయిపోద్ది. దీని స్టెప్ వైజ్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ ఇందా చెప్పినట్టే నన్ను కన్సల్ట్ చేసేస్తే నేను అప్లై చేసి చెప్పేస్తాను చేసేస్తాను. ఇది March 11th లాస్ట్ డేట్ అండి. ఆ లోపల ఎవరైనా కన్స్ట్రక్షన్ అన్ఆథరైజ్డ్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి కూడా సేమ్ వెరిఫికేషన్ ప్రాసెస్, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు, పెనలైజేషన్ అమౌంట్ పే చేస్తారు. స్టార్టింగ్ టోకెన్ అమౌంట్ 10,000 అండి. 10,000 కడితే ఫస్ట్ లాగిన్ క్రియేట్ అయిపోద్ది March 11th లోపల. నాన్ ఎలిజిబుల్ కేసెస్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల బిల్డింగ్స్ అనేవి వెంటనే అప్రూవల్ ఇవ్వరండి. ఒక కోస్టల్ రీజన్ కానీ లేకపోతే వాటర్ బాడీస్ దగ్గర ఉన్న చోట కానీ పార్కింగ్ లో కొంతమంది స్టిల్ట్ ఫ్లోర్ పార్కింగ్ వచ్చేసేగలిగే గోడౌన్స్ కి అలాగే షాపులకి ఇస్తూ ఉంటారు. అది రెగ్యులరైజ్ అవ్వదు. అది బెనిఫిట్స్ ఆఫ్ బీపీఎస్ చేయించుకుంటే మీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుద్ది, ఇంటి పన్ను అనేది పెరుగుతూ ఉండదు, మళ్ళీ థ్రెటనింగ్ కాల్స్ ఏమీ రావు, మీది బిల్డింగ్ డిస్మాంటిల్ చేస్తాము, రెగ్యులరైజ్ చేయకపోతే వెంటనే సీల్ చేస్తాము, ఇలాంటివి ఏమీ జరగదు. లోన్ కూడా మెయిన్గా ఎక్కువ వస్తుంది. నార్మల్గా చేయకపోతే 25% హైక్ ఉంటా ఉంటుందండి ప్రతి సంవత్సరం. అలాగా ప్రాపర్టీ వాల్యూ 25% ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది యూజ్ చేసేసుకోండి. ఫెయిల్యూర్స్ సేమ్ ఇందాక ఎలా బెనిఫిట్స్ చెప్పామో దానికి అంతా ఆల్టర్. ఎనీ డౌట్స్ ఉంటే నాతో 1-to-1 చేయండి. థ్యాంక్ యూ.